bought 100 mangoes for 800 rupees. It is simple. 10% of the fruits were spoiled. అంటే ఒక మర్చెంట్ అనే వ్యక్తి 100 mangoes ని 800 rupees కొన్నారు. అందులో 10% ఫ్రూట్స్ అనేవి స్పాయిల్ అయిపోయాయంటే పాడైపోయినాయి, కుళ్ళిపోయినాయి అని అర్థం చేసుకోవాలి. ఇది సెల్స్ ద రిమైనింగ్ అంటే మిగతా ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయి వాటిని ఎందుకు ఒక్కోదాన్ని అన్నారంటే 9.20 రూపీస్ సింబల్ కదా, అంటే 9 రూపీస్ 20 సెల్ చేశారు అమ్మారు. సో ఆ విధంగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, హింట్ ఇచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ పాయింట్ ఏంటంటే దీనికి గెట్ లాస్ ఆర్ గెయిన్ ఆ విధంగా చేసి జరిగినప్పుడు ఆయన లాభం వచ్చిందా లాస్ వచ్చిందా అని అడిగారు. అదేవిధంగా హౌ మచ్ ఒకవేళ వస్తే కనుక లాభం ఎంత లాస్ ఎంత అడిగారు. ఇది క్వశ్చన్. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే 100 ఫ్రూట్స్ 800 రూపీస్ తీసుకున్నాను. అందులో 10% ఆఫ్ ఫ్రూట్స్ అనేవి స్పాయిల్ అయ్యాయి కాబట్టి దాన్ని ఎలా మనం మెన్షన్ చేసుకోవాలంటే 10% వైఎఫ్ ఆఫ్ 100 ఫ్రూట్స్ అంటే 100 వేసాం నెంబర్ వేసాం. అండ్ 10% ఏదైనా పర్సెంటేజ్ అంటే ఆ నెంబర్ ఏదైతే ఉందో చూసి బై 100 వేయాలి. 10 ఉంది 10/100 వైఎఫ్ ఆఫ్ అంటే ఇంటూ మళ్ళీ 100కి 100కి క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగులుతుందంటే 10 మిగులుతుంది. అంటే అవుట్ ఆఫ్ ఫ్రూట్స్లో 10 ఫ్రూట్స్ అనేవి స్పాయిల్ అయిపోయాయి అని అర్థం అన్నమాట. సో రిమైనింగ్ ఫ్రూట్స్ ఎన్ని మిగిలాయి, మ్యాంగోస్ ఎన్ని మిగిలాయి అంటే 100లోంచి 10 పోయింది అనుకోండి, 90 ఫ్రూట్స్ అనేవి ఒక ఇప్పుడు అతను 100 ఫ్రూట్స్ మ్యాంగోస్ ఉన్నప్పటికీ కూడా 90 మ్యాంగోస్ మాత్రమే అమ్మడానికి రెడీ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. సో ఆ 90 మ్యాంగోస్ని కూడా ఒక మ్యాంగోని ఎంత అన్నారు 9.29 రూపీస్ 20 పైసాకి ఒక మ్యాంగోని అన్నారు కాబట్టి 90 మ్యాంగోస్ని ఎంత ఉంటారంటే మల్టిపుల్ పెట్టాలి. సో మల్టిపుల్ పెట్టినప్పుడు ఏమైందంటే జనరల్గా మనం పాయింట్ సమ్స్లో పాయింట్ ఉన్నా కూడా లేదనుకొని చేసేయాలి. సో అలా చేస్తాం అనుకోండి 82800 వస్తుంది. సో ఆ తర్వాత పాయింట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్లు అవి లేవు కాబట్టి ఈ 2 డిజిట్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలి. అంటే ఫ్రమ్ రైట్ నుంచి రైట్ డిజిట్ నుంచి వచ్చి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 828.00 వచ్చింది. పాయింట్ తర్వాత జీరోస్ ఉన్నా లేకపోయినా ఉంటాయి కాబట్టి తీసేస్తే కనుక 828 రూపీస్కి మన మర్చెంట్ అనే వ్యక్తి అమ్మడం జరిగింది అని అర్థం. సో ఆయనది కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేల ఎంత 800 ఆల్రెడీ స్టార్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఓవరాల్గా ఎంత కమ్మారు 828 కమ్మారు. అంటే మామూలుగా కామన్ సెన్స్ యూజ్ చేస్తే కొన్నది 800 అమ్మింది 828 అంటే లాభం ప్రాఫిట్ ఎంత వచ్చింది 28 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వచ్చింది 28 రూపీస్ వచ్చింది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ పరంగా అయిపోయింది. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ప్రాఫిట్ హౌ మచ్ అని కాకుండా ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగితే కనుక ప్రాఫిట్ పర్సెంటేజ్ అయినా లాస్ పర్సెంటేజ్ అయినా ఫార్ములా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంకా 100 అని వేయాలి. లాస్ వచ్చినా ఇక్కడ ప్రాఫిట్ బదులు లాస్ అనే మాట యూజ్ చేసి బై కాస్ట్ ప్రైస్ ఇంకా 100 అని వేయాలి. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా బై కాస్ట్ ప్రైస్ ఇంకా 100 అనేది కామన్గా ఉంటుంది. ఇక్కడ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ వేస్తారు, లాస్ వస్తే లాస్ వేస్తారు. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 28 వచ్చింది కాబట్టి 28 బై కాస్ట్ ప్రైస్ ఎంత 800 ఇంటూ 100 800 కాబట్టి 28/8 8 3 24. సో ఎప్పుడైనా డినామినేటర్ అనేది ఎక్కువ ఉంటే న్యూమరేటర్ అనేది తక్కువ అయిపోతే కనుక అక్కడ జీరో సపోర్ట్గా తెచ్చుకోవచ్చు. అప్పటి వరకు వచ్చిన ఆన్సర్ ఏం పెట్టాలంటే పాయింట్ పెట్టాలి. అంటే ఇక్కడ 4 మిగిలింది కాబట్టి 48 పాయింట్ వచ్చింది. 8 5 40 అంటే 3.5% అనేది ప్రాఫిట్ పర్సెంటేజ్ పరంగా చెప్పాలనుకుంటే అదే విషయాన్ని మనం ప్రాఫిట్ పరంగా చెప్పాలనుకుంటే 28 రూపీస్. ఐ మైండ్ సార్ ఫ్రమ్ శ్రీనివాస్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్.